వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేసుకుంటాం కదండి. సో మనం ఫ్రిడ్జ్లో రకరకాల అంటే మన కూరగాయలు సో ఇవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాము. బట్ కాకపోతే వాటిని ఎట్లా అంటే కూరగాయలు పెట్టుకునే పద్ధతి వేరుగా ఉంటుంది. అదే కూరగాయలని ఎందులో పెట్టుకునే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది మనకి. కూరగాయలనే కాదు, సో మనకి లెఫ్ట్ ఓవర్ కర్రీస్ అవనివ్వచ్చు, లేకపోతే ఏదైనా సో ఫ్రూట్స్ అవనివ్వచ్చు, అట్లా ఏదైనా అనమాట. నేనైతే నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ చేసుకుంటానికి అంటే నేను వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ లైక్ ఏమన్నా లెఫ్ట్ ఓవర్ కర్రీస్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి నేను ఎలాంటి బాక్సెస్ అనేవి యూజ్ చేస్తాననేసి అయితే మీకు ఈరోజు చూపించబోతున్నాను. సో అందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చివరి వరకు చూడండి వీడియో, కంపల్సరీ మీకు నచ్చుతుంది అనమాట. సో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనేది అంటే ఇది ఒకవేళ ఇంకొకరికి ఆలోచన రావచ్చు అనమాట. సో ఇట్లా కూడా చేసుకోవచ్చు అనే ఆలోచన. సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇవి ఒక 4 బాక్సెస్ అండి. సో ఇవి అప్పుడు నేను మీషోలో ఆఫర్లో తీసుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఇలాంటి మోడల్స్ మీరు చూసే ఉంటారు. సో ఇట్లా హ్యాండిల్ వచ్చేసి చక్కగా ఇట్లా అనమాట, ఇట్లా హ్యాండిల్ వచ్చేసి వచ్చినాయి అనమాట. సో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఇవైతే టోటల్ వచ్చేసి 4 బాక్సెస్ అండి. సో ఈ 4 బాక్సెస్ కూడా నాకు అప్పుడు నేను ఆఫర్లో తీసుకున్నాను కదా. సో నాకు ఆఫర్లో వచ్చేసి 130 పడింది అంతే, అంటే 130 పడింది అనమాట. సో ఇవి ఇంకోండి హ్యాండిల్, సో ఇట్లా పట్టుకునేలాగా హ్యాండిల్ అనమాట. సో వాటికి మూత కూడా ఇంకా గట్టిగా పెట్టేస్తే పడదు. సో వాటికి క్యాప్స్ ఇవన్నమాట. సో ఇవైతే ఆన్లైన్లో తీసుకున్నానండి. సో ఇవి 4. తర్వాత వచ్చేసి ఇవి ఒక 4 అండి. సో ఇవి కూడా మీరు అందరూ చూసే ఉంటారు, కంపల్సరీ అందరూ చూసే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో గట్టా అన్నీ కనిపించేస్తున్నాయి కదా. సో అందరూ చూసే ఉంటారు నాకు తెలిసి. సో ఇవి వచ్చేసి మనకి ఏంటంటే చక్కగా ఇవి ప్లేట్ అనేది వస్తుందండి. ఇందులో మనకి ఏంటంటే లైక్ ఏమన్నా కొంచెం వెజిటేబుల్స్లో కానీ ఫ్రూట్స్లో కానీ కొంచెం ఏమన్నా వాటర్ అలాంటిది ఏమన్నా ఉన్నా ఈ ప్లేట్లోకి వచ్చేసి డ్రైన్ ప్లేట్లోకి అయితే వచ్చేస్తాయి అనమాట వాటర్ అనేది. సో ఇక్కడ గ్యాప్ అనేది ఉంటుంది. సో ఈ గ్యాప్ అనేది ఉంటుంది, చిన్ని గ్యాప్. సో వీటికి చూసారు కదా చిన్ని ఇట్లా కాడల్లాగా వచ్చినాయి. సో ఇది ఇట్లా మనకి ఇలా పెట్టుకోవడానికి చిన్ని పీటకి కోళ్ళు ఎలా ఉంటాయి సో అలా అనమాట. ఒక 6 అయితే వచ్చినాయి అటు ఇటు అలా. సో ఇవి మనం ఇందులో పెడతాం కదండి. ఇది మనకి ఇక్కడ గ్యాప్ అనేది వస్తుంది అనమాట. మనకి ఇక్కడ నాకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ గ్యాప్ అనేది వస్తుంది మనకి కింద, అంటే ఈ ప్లేట్ మొత్తం దీంట్లోకి ఇలా అంటుకోకుండా గ్యాప్ అనేది ఉంటుంది. సో ఏమైనా వాటర్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు చక్కగా ఇందులోకి అయితే వెళ్ళిపోతాయి అనమాట. ఇవి ఒక 4 అండి. సో ఇవి ఒక 4 తీసుకున్నాను. ఒకటైతే ఆల్రెడీ వెజిటేబుల్స్ ఉన్నాయి అందులో, ఫ్రిడ్జ్లో ఉంది. సో అందుకే ఇంకా ఇవి శుభ్రంగా వాష్ చేసి పెట్టినాయి అనమాట. ఇవైతే ఒక 4 అనమాట. సో వీటి క్యాప్స్ కూడా బాగానే ఉంటాయండి చక్కగా. సో ఇవి కూడా మనకి పడవు, బాగానే ఉంటాయి. సో ఇవి ఒక 4 తీసుకున్నాను. ఈ 4 వచ్చేసి నాకు అప్పుడు ఎంత పడ్డాయి అంటే అప్పుడు ఇవి కూడా ఆఫర్లోనే తీసుకున్నానండి. 170, 170, 200 అంతే, అంతకు మించి ఎక్కువైతే పడలేదన్నమాట. సో ఇవి ఒక బాక్సెస్. తర్వాత వచ్చేసి ఇప్పుడు చాలామంది మనం ఏమైనా కేక్స్ అలాంటివి కొనుక్కున్నా సో ఇవి వస్తాయి కదండి మనకి కేక్స్ అవి కొనుక్కున్నప్పుడు. సో కేక్స్ అవి కొనుక్కున్నప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో నేను ఏం చేస్తానంటే ఇవి పాడేను. సో నా దగ్గర చాలా ఉన్నాయి. నేను ఏంటంటే ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తానికి ఇట్లా పెట్టుకుంటున్నాను. నేను వీటిలో ఏం చేస్తానంటే చక్కగా ఇట్లా టిష్యూ పేపర్ అనేది వేసేసుకుని కొత్తిమీర అని కరివేపాకు అని సో అలాంటివి నేను నిల్వ పెట్టుకుంటాను. లేకపోతే ఏమన్నా మనం ఎప్పుడైనా తోటకూర కానీ లేకపోతే గోంగూర కానీ అలాంటివి కూడా తీసుకున్నప్పుడు చక్కగా వీటిలో అయితే నేను పెట్టుకుంటాను అనమాట. ఒక పేపర్ అనేది టిష్యూ అనేది వేసేసుకుని. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటేనండి
మనకి ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు ఎప్పుడు కడిగేసి వాష్ చేసేసి మనం నిల్వ పెట్టుకోకూడదు. మనం వాటిని ఏం చేయాలంటే కొంతసేపు ఒక విడివిడిగా పెట్టి ఆరనివ్వాలి. ఆరనిచ్చిన తర్వాత వాష్ చేయకూడదు. అంటే వాటికి ఆకుకూరలకి ఎలాగ తేమ అనేది ఉంటుంది. సో వాటిని వాష్ చేయకుండా విడివిడిగా పెట్టి తర్వాత చక్కగా కట్ చేసేసుకుని నీట్గా కట్ చేసుకుని మనం ఇట్లా ఒక టిష్యూ పేపర్ వేసేసుకుని స్టోర్ చేసుకుంటే మనం యూజ్ చేసుకున్నప్పుడు వాష్ చేసుకోవాలన్నమాట. అప్పుడు చక్కగా మనకి యూజ్ అవుతాయి. సో ఇలాంటివి ఒకటి దాచుకుంటూ ఉంటాను. తర్వాత ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. బిర్యానీ, సో ఇవి బిర్యానీ బాక్సులు కదండి. సో ఈ బిర్యానీ బాక్సులు కూడా నేను దాచుకుంటూ ఉంటాను. సో బిర్యానీ బాక్సులు ఇందులో ఏమన్నా వేస్తూ ఉంటానండి. ఇందులో కూడా నేను ఏమన్నా జస్ట్ అంటే మనకి ఏమన్నా లెఫ్ట్ ఓవర్ కర్రీస్ కానీ అంటే ఎక్కువ మిగిలిపోవు, కొద్దిగా మిగులుతాయి. కాకపోతే ఎప్పుడైనా వీటిలో కూడా కరివేపాకు అలాంటివే పెట్టుకుంటూ ఉంటాను. లేకపోతే ఏమన్నా చక్కగా ఒక టిష్యూ పేపర్ అనేది ప్రతి దాంట్లో నేను వేస్తాను. సో టిష్యూ పేపర్ అనేది వేసేసి ఏమన్నా పచ్చిమిరపకాయలని సో అలాంటివి కూడా పెడుతూ ఉంటాను అనమాట. సో ఇవి కూడా నేను దాచుకుంటూ ఉంటాను. అంటే అంతా కూడా మనీ పెట్టేం కొనేక్కర్లేదు కదండి. మనం స్టైల్గా ఉండాలి, మనం ఒక ఇదిగా ఉండాలంటే ఏదో పెద్ద కవర్లో చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కాదు. ఇట్లా మనం ఇలాంటి బాక్సుల్లో పెట్టినా అది స్టైలే. అంటే మనం నీట్గా పెట్టుకుంటున్నాం ఫ్రిడ్జ్, అంతేగాని పిచ్చిగా చేసుకుంటలేదు కదా అది. సో ఇది వచ్చేసి కట్ క్యాన్ అనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది. చక్కగా పెరుగు బకెట్, లీటర్ పెరుగు బకెట్. సో ఇవి కూడా నేను దాస్తూ ఉంటాను. ఇవి ఎందుకండి బాబు అనుకుంటే కనుక ఎప్పుడైనా మనం లైక్ ఏమైనా సాంబారు పప్పుచారు అలాంటివి కాసుకుంటూ ఉంటాం కదా, అప్పుడైనా మనకు కొంచెం మిగిలినప్పుడు ఇందులో పెట్టేసుకుని యూజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇదొకటి. అలాగే ఇవి ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాయి అనమాట. సో ఐస్ క్రీమ్ తెచ్చుకునే ఇవి కూడా అంతేనండి. ఏమన్నా చక్కగా ఏమన్నా రసం లాంటి అట్లా ఏమన్నా లిక్విడ్ ఐటమ్స్ టైప్ అలాంటివి ఇందులో వేసుకొని స్టోర్ చేసుకుంటాను. సో ఇవి కూడా అంతే యాజ్ యూజువల్, మీకు తెలిసే ఉంటుంది కదా. ఏమన్నా అంతే ఇంకా కొత్తిమీర, ఆకుకూరలు అలాంటివి చక్కగా ఆల్మోస్ట్ వెజిటేబుల్స్కి అయితే ఈ బాక్స్లోని ఇవి అయితే నాకు వెజిటేబుల్స్కి అయితే సరిపోతాయి. ఎక్కువ తెచ్చేసుకుంటాను. ఒక 4 డేస్కి ఒకసారి అట్లా తెచ్చుకుంటాను అంతే. అంటే తెచ్చేసుకుని నిలవైతే నేను పెట్టుకోను. ఒక 4 డేస్ అంటే వీక్లీ రోజుకి ఒకటి నేను ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. సో దానికి తగ్గట్టు తెచ్చుకుంటాను అంతే. సో అలాగే నేను లెఫ్ట్ ఓవర్స్ కర్రీస్ అవి పెట్టుకోవడానికి ఇలా చిన్ని బాక్సులు అనమాట. సో ఎక్కువ కర్రీస్ అవి మిగలవు కదా. సో ఇవి ఒకటి ఇలాగ ఐస్ క్రీమ్స్ వస్తాయి కదండి మనకి, ఇందులో ఐస్ క్రీమ్ బాక్సెస్ అనమాట. ఇవి 30 రూపాయలు అలా ఐస్ క్రీమ్ బాక్సెస్ ఇవి. సో ఇవి ఇలాగా నేను చిన్న బాక్సెస్లో గట్టా కర్రీస్ అవి స్టోర్ చేసుకోవడానికి ఇవి అనమాట. సో చూసారు కదండి, నేను ఇట్లా అయితే ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. అంటే ఇది ఇంకొకరికి ఎవరికైనా సరే యూజ్ అవుతుంది. సో ఎవరికైనా సరే ఇలాంటి బాక్స్లే కాకుండా ఇలా కూడా మనం చక్కగా ఫ్రిడ్జ్ అనేది మనకి నీట్గా కనిపించాలి. ఏ బాక్స్ అయితే ఏంటి చక్కగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఎవరికైనా ఒక వెలుగుతుంది బల్బు అంటే, సో కొంతమంది ఎట్లా అంటే కవర్లో చుట్టేసి పెట్టుకోవడం, సో అలా చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మనకి ఏంటంటే ఫ్రిడ్జ్ అనేది మెస్సీగా ఉంటుంది, మనకి స్పేస్ అనేది సరిపోదు. సో ఇట్లా బాక్స్లో మనం స్టోర్ చేసుకుని పెట్టుకున్నామంటే, ఇప్పుడు ఈ బాక్సులు ఉన్నాయనుకోండి, ఇవి ఒకదాని మీద ఒకటి ఇట్లా పెట్టుకుని చక్కగా పెట్టుకోవచ్చు. ప్లేస్ అనేది మనకి చక్కగా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అంతేగాని ఇలా కవర్లో చుట్టేసి గట్ట పెట్టుకోవడం వల్ల అవి ప్లేస్ అనేది మనకి ఆక్యుపై చేసేసుకుంటుంది. మనం ఇంకొక ఎక్కువ కొంచెం వస్తువు పెట్టుకోవడానికి కూడా మనకి ఉండదన్నమాట. సో ఇంకొక అడ్వైజ్ ఏంటంటే కనుక ఫ్రిడ్జ్లో ఎక్కువ పెట్టుకుని గట్ట ఏవి తినద్దండి. సో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలాంటివి అంటే తప్పదు. అవి కూడా ఏదో ఒక 4 డేస్కి ఒకసారి అట్లా అంతే. కాకపోతే ఏమైనా లెఫ్ట్ ఓవర్స్ కర్రీస్ కానీ అలాంటివి కూడా ఎక్కువ రోజులు నిలవ పెట్టుకుని తినడం, సో ఏదైనా సరే అట్లా చెయ్యొద్దండి. ఫ్రిడ్జ్లో కొన్ని వస్తువులు అయితే పెట్టకూడదు, అవి కూడా పెట్టద్దు. సో ఫ్రిడ్జ్లో అనేది ఏ వస్తువులు పెట్టకూడదు ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను, క్లారిటీగా ఉంటుంది. సో ఐ హోప్ యూ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ వాళ్ళకి సంబంధించిన వీడియోస్ అనమాట నేను చేసేది ప్రతిదీ కూడా. సో నాకులాగా ఒక హోమ్ మేడ్ అంటే ఒక హౌస్ వైఫ్కి యూజ్ అయ్యే వీడియో అనే నేను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దే. ఛానల్ పేరు తెలుసు కదా, భవానీ హ్యాపీ ఫ్యామిలీ. బై బాయ్.